ఇడ్లీ చట్నీ ఎంతో ఈజీగా సింపుల్గా ఇలా టేస్టీగా తయారు చేసుకోండి. ఇడ్లీ చట్నీకి కావాల్సిన పదార్థాలు పల్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, చింతపండు, ఉప్పు, కొబ్బరి. మీరు ఎండు కొబ్బరికి బదులుగా పచ్చి కొబ్బరి ఉంటే కూడా వాడుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా పల్లీలను వేయించండి. పల్లీలను వేయించి పక్కన పెట్టిన తర్వాత అదే వేడి పెన్నం పైన 1 స్పూన్ నూనె వేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి వేయించండి. అవి వేగిన తర్వాత అందులోనే కొంచెం చింతపండు వేసి కాస్త మగ్గనివ్వండి. 1-2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇప్పుడు వేయించిన పల్లీలు, కొబ్బరి, ఉప్పు వేసి ముందుగా మిక్సీ పట్టండి. ఆ తర్వాత అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, చింతపండు వేసి కొంచెం నీటిని పోసి మిక్సీ పట్టండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఇంకొంచెం వాటర్ వేసి చట్నీని కొంచెం కాస్త లూజుగా తయారు చేసుకోండి. ఇలా చట్నీ తయారు చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒట్టిమిర్చి, కొత్తిమీర వేసి బాగా వేయించండి. అది బాగా వేగిన తర్వాత అందులో చట్నీ వేసి పోపు పెట్టండి. అంతే, ఎంతో రుచికరమైన చట్నీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.